హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రమేష్ ఇస్ ఇన్ 2021. సో 2021 సంవత్సరంలో రమేష్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 18,600. ఎక్స్పెండిచర్ ఎంత అంటే 12,400. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే మనకి ఏమొస్తుంది? సేవింగ్ వస్తుంది. సో 18,600 నుంచి 12,400 తీస్తే 2,600 సేవింగ్, అంటే 2021 సంవత్సరంలో అతని సేవింగ్స్ ఎంత అయినాయి? 6,200. అయితే నెక్స్ట్ ఏమైంది? 2022 సంవత్సరంలో అతని ఇన్కమ్ పెరిగిందండి. ఎంత శాతం పెరిగింది? 15% పెరిగింది. అంటే 18,600లో 15% పెరిగిందమ్మా. సో 2022లో అతని ఇన్కమ్ ఎంత అయింది అని సో ఇక్కడ చూసుకుందాం. 18,600 10% పెరిగితే 18,60, 5% పెరిగింది కాబట్టి 930. అంటే టోటల్ ఎంత అయిపోయింది? 9. సో 21,390. అంటే 2021లో ఇన్కమ్ ఎంత అయిపోయిందమ్మా? 21,390 అయిపోయింది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ 8% పెరిగిందండి. ఎక్స్పెండిచర్ 8% పెరగడం అంటే మనకి 12,400లో 992 రూపాయలు పెరుగుతుంది. 12,400లో, ఎందుకంటే 1% అంటే 120,1240 కదా. సో కాబట్టి 10% అంటే 1240 అవుతుంది. కానీ ఇక్కడ 8% కాబట్టి 992 అవుతుంది. సో 992 మనం యాడ్ చేస్తే 13,392 అతని ఎక్స్పెండిచర్ అవుతుంది. 13,392. సో ఇప్పుడు అతని సేవింగ్స్ ఎంత అయినాయి అనేది కనుక మనం చూస్తే 7,998 రూపాయలు అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి సేవింగ్స్ పర్సెంటేజ్ అడిగాడు, ఎంత పర్సెంటేజ్ అని. సో కాబట్టి మనం బేస్ ఏం తీసుకుంటాం? 6,200 తీసుకుంటాము. 6,200 తీసుకుని దానికి డిఫరెన్స్ చూడాలి. 7,998 మైనస్ 6,200 అమ్మ. సో దీనికి మనకి ఏమొస్తుంది? 1,798 వస్తుంది. 1,798 బై 62. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది ఖచ్చితంగా 29 సార్లు పోతుందమ్మా. కాబట్టి ఎంత పర్సెంటేజ్ సేవింగ్స్ పెరిగినాయి అంటే 29% సేవింగ్స్ ఇంక్రీజ్ అయినాయి.